కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మణిమాల వెంకట అప్పారావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం గ్రామ టీడీపీ నాయకులు కేక్ కట్ చేసి స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి నివాళులర్పించారు. చంద్రబాబు, లోకేష్, యార్లగడ్డ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేసి మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మణిమాల వెంకట అప్పారావు మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు ఏర్పాటు చేసిన పార్టీని చంద్రబాబు విజనరీ నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ ను ప్రపంచం తొంగి చూసే విధంగా అభివృద్ధి చేశారని, యువ నాయకుడు నారా లోకేష్ బాబు అమరావతిని ప్రపంచంలోనే నంబర్ 1 గా చేస్తారని భరోసా వ్యక్తం చేశారు. అదేవిధంగా మన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు గారు గత 25 సంవత్సరాలలో జరగని అభివృద్ధి కేవలం 2 సంవత్సరాల్లో చేసి చూపిన ఘనత యార్లగడ్డ వెంకట్రావు గారికి దక్కుతుందని కొనియాడారు. గన్నవరాన్ని ఒక మోడల్ సిటీగా తయారు చేస్తారు అని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షుడు మణిమాల వెంకట అప్పారావు, చెట్టినేని జోజిబాబు, రైతు విభాగం అధ్యక్షుడు మొక్కామల రామచంద్రరావు, నీటి సంఘం అధ్యక్షుడు చెట్టినేని శివరామకృష్ణ, వడ్డు చెరువు అధ్యక్షుడు చిట్టినేని పాండురంగారావు, బ్రహ్మలింగయ్య, చెరువు ఫిషర్మెన్ సొసైటీ అధ్యక్షుడు నిమ్మగడ్డ యేసుబాబు, వడ్డు చెరువు సెక్రటరీ కొనత మోహన్, మొక్కామల యేసుబాబు, గంటా నాగేశ్వరరావు, బోయపాటి నాగేశ్వరరావు, ఆలూరి రామారావు, నువ్వుల సురేష్, దాసరి నళిని, ఆవుల వీరస్వామి, నువ్వుల రవి, నువ్వుల హనుమాన్లు, మాదాల వెంకన్న, జొన్నలగడ్డ రంగారావు, చిట్టినేని రాముడు, మందపాటి వీరబాబు, వేమారెడ్డి శివ, గొల్లిపల్లి సుబ్బారావు, ఆవుల రాంబాబు, ఆవుల వెంకటేశ్వరరావు, చిట్టిపోతుల రాంబాబు, షేక్ బాషా పాల్గొన్నారు. అన్న రామారావు గారు పేదల కోసం పేదల పార్టీగా తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయాలని కూడు, గుడ్డ, నీరు, నీడ అనే కాన్సెప్ట్తో ఈ పార్టీ పెట్టడం అనేది జరిగింది. కూడు అంటే రేషన్ బియ్యం 2 రూపాయలకి ఇవ్వటం, తరువాత నీరు, హౌస్, ఇల్లు, ఉండటానికి నివాసం ఉండాలి ప్రతి పేదవాడికి, పేదవాళ్ల పార్టీ ఇది అనే ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారు ఆ రోజున పార్టీ పెట్టడం జరిగింది. తరువాత 1983లో 9 నెలలు ఆయన రాష్ట్రం మొత్తం తిరిగి కాంగ్రెస్ పాలనలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని తెలుగుదేశం పార్టీని గెలిపించి ముఖ్యమంత్రి అవటం జరిగింది. తర్వాత 84లో కుట్ర జరిగింది. నాదెళ్ల భాస్కర్రావు గారు కుట్ర చేసి అప్పటి గవర్నర్ రామలాలను పట్టుకుని ఈయన వైద్యరీత్యా అమెరికా వెళ్ళినప్పుడు ఫోర్జరీ సంతకాలతో కొందరు ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించి అది గవర్నర్ గారికి సమర్పించి ఈ ఎన్టీఆర్ గారి మన మంత్రి మండలిని రద్దు చేయించాడు. ఆయన రామలాల్ గారు కాంగ్రెస్ పార్టీ కలిసి చేశారు. ఇదంతా చేసినప్పుడు రామారావు గారు అమెరికా నుంచి వచ్చిన తరువాత ఇక్కడ ప్రజా ఉద్యమం మొదలైంది. ఇది జరగటం ఏంటి, రామారావు గారిని దించేయటం ఏంటి అనేది జరిగింది. జరిగిన తర్వాత బల నిరూపణలో నాదెళ్ల భాస్కర్రావు గారు 84లో బల నిరూపణ చేసుకోలేకపోయాడు. మళ్ళీ డిజాల్వ్ అయ్యింది. డిజాల్వ్ అయిన తర్వాత ఎన్టీజీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, హైకమాండ్ వాళ్ళు ఏం చేశారంటే యాజిటేషన్ జరుగుతుంది, ఇదంతా ఉద్యమం జరుగుతుందని మళ్ళీ రామారావుకి ఇచ్చి రామ్లాల్ను మార్చేసి శంకర్ దయాళ్ శర్మని గవర్నర్గా నియమించి మళ్ళీ రామారావు గారికి పదవి కట్టబెట్టడం జరిగింది.